నమస్తే, ఇది మన షాప్ వెహికల్ భయ్య. అంటే నా వెహికల్ భయ్య. నేను కరిజ్మా వెహికల్ రిపేర్ చేస్తాను కదా, ఒక కరిజ్మా వెహికల్ మనంగానే రెడీ చేసుకొని యూజ్ చేయాలి, ఒక షోరూమ్ బండి లాగా. ఎలా షోరూమ్ బండి లాగా. అయితే ఈ బండి నేను సెలెక్ట్ చేసుకున్నాను భయ్య. నేను ఫస్ట్ బ్లాక్ అనుకున్నాను, బ్లాక్ ఏంది నార్మల్గా ఉంటుంది. ఆ తర్వాత వైట్ అనుకున్నాను. అమ్మ ఆ బండి మెయింటెనెన్స్ మనం తట్టుకోవాలి. మెయింటెనెన్స్ అంటే వైట్ అంటే ఏంటంటే చిన్న మరక పడినా సరే ఆ మరక కనబడుతుంటుంది, మనకి అంత టైం ఉండదు, తుడిసి అంత టైం ఉండదు. అందుకని రెడ్ కలర్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడ 10 బండ్లు ఉన్నా సరే మన బండి హైలైట్ కనబడుతుంది అని చెప్పేసి నేను ఈ స్పోర్ట్స్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది ఇది 2012 మోడల్ మనం ఒంగోలులో కొన్నాం, మన కస్టమర్ కాడ మన యూట్యూబ్ ఛానల్ తరపున కొనింది. అయితే ఈ బండి వచ్చి కానీ దాదాపు 6 నెలలు అయింది. ఇప్పుడైతే ఈ బండి ఫుల్ పెండింగ్ అయితే నేను ఓపెన్ చేస్తాను. అంటే ఫుల్ రిజిస్ట్రేషన్, ఒక షోరూమ్ బండి ఎలా ఉంటుందో అలా వచ్చేయాలి. ఈ బండి కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని లోకల్ ప్యానల్స్ ఉన్నాయి. ఓకేనా, లోకల్ ప్యానల్స్. లాస్ట్ టైం దీని మీద ఒక వీడియో కానీ నేను షూట్ చేశాను. ఏమని ఇలా బండికి ఎస్టిమేషన్ వేసాను అని చెప్పి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి కావాలంటే. మీకు స్క్రీన్ మీద యాడ్ చేశారు కదా, ఈ తమ్మునేల్ వీడియో చూడండి. అయితే ఈ బండి ఇప్పుడు మొత్తం టాప్ టు బాటమ్ ఓకేనా మొత్తం ఓపెన్ చేసి మొత్తం దీంట్లో ఏమేమి పనికి వస్తాయి, ఏమేమి పనికిరావు, మనం ఒక మామూలు బండి ఎలా చేస్తాం అది చూడండి. ఆల్మోస్ట్ ఒక వెహికల్ చేస్తాం మనం, నెల్లూరు వెహికల్. ఓకేనా, ఈ వెహికల్లా వచ్చేయాలి. ఓకేనా, చూడండి ఆల్మోస్ట్ ఒక కరిజ్మా ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫిట్టింగ్లో ఉన్నాయి, కొన్ని సామాన్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆగుంది ఇంకా. ఓకేనా, ఈ విధంగా దీని అయితే డివైడ్ చేసేయాలి భయ్య. చేద్దామా? అయితే ఇంజిన్ కండిషన్ అంటావా, ఇంజిన్ కండిషన్ మొత్తం టోటల్ చెకింగ్ బై. ఇంక చూపించేది ఏముంది, ప్యానల్స్ అన్నీ లోకల్ ఉన్నాయి. ఇంజిన్లో ఫుల్ ప్రాబ్లం ఉంది, ఇంజిన్ ఓపెన్ చేసేయాలి. ప్యానల్స్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం పెయింటింగ్ ఇచ్చేసి ఒక లెవెల్లో అయితే దింపుతాం. అయితే చూడండి భయ్య. ఓకే భయ్య, చూడండి మన బండి టోటల్గా అయితే ఓపెన్ చేశాను. కొద్దిగా అనుకున్న లెవెల్లో కంటే కొద్దిగా ఎక్కువే అయింది. ఎడగాని చూసుకుంటే అయితే ఓపెన్ చేయాలి, ప్యానల్స్ అవి ఓపెన్ ఉంది, రేపు ఉదయం ఓపెన్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మన పిల్లోడి కాడ అయితే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే మొత్తం స్టార్ట్ చేయించేస్తాను, ప్యాకింగ్ అన్నీ క్లీన్ చేయించేస్తాను. మధ్యాహ్నం నుంచి అబ్బాయికి ఈ వర్కే చెప్పాను, మొత్తం మట్టి గిట్టి మొత్తం క్లీన్ చేసుకో, రేపు ఉదయం రాగానే మొత్తం డీజిల్ స్ప్రే చేసి డీజిల్ కొట్టేసి వాటర్ వాష్ కాడ పెట్టి వాటర్ వాష్ కాడి నేరుగా పెయింటర్ కాడ పంపించేద్దాం అని చెప్పాను. ఆల్మోస్ట్ ఇక్కడ ప్యాకింగ్ అయినా కానీ మొత్తం క్లీన్ చేపిస్తున్నాను అబ్బాయి కాడ. మొత్తం ప్యాకింగ్ అన్ని క్లీన్, నైట్కి మొత్తం క్లీనింగ్ సెక్షన్ మొత్తం అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ బాడీకి కానీ చూసుకుంటే బాడీకి సెంటర్ స్టాండ్ కట్ చేయించేస్తాను. అదేవిధంగా ఒక ఎక్స్ట్రా హార్న్ కోసం ఒక క్లాంప్ కానీ పెట్టి వెల్డింగ్ చేయించేస్తాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ సైలెన్సర్ గోల్డ్ కవర్ తీయాలి. ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ కవర్ దొరకట్లేదు, మడ్గాడ్ కానీ షార్టేజ్ ఉంది. అందుకని పాత మడ్గాడ్ పెయింట్ కార్డ్ ఇస్తాను నేను. గోల్డ్ కవర్ కానీ కష్టమే, దాన్ని ఏదో ఒకటి చేద్దాం రెడీ అయ్యే లోపల. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఇంజిన్ వర్క్ వస్తే, ఇంజిన్ వర్క్ అనేది ఇంజిన్లో క్రాంకు, బోరు, హెడ్ 3 అయితే లేత్లో కదా పంపించేస్తారు. క్రాంక్ అయితే 1 సైడ్ బేరింగ్ లూజ్ ఉంది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో కానీ చేస్తాం మన ఛానల్లో. అది ఏడగాని చూసుకుంటే మనకి గేర్ వీల్స్ కానీ చూసుకుంటే గేర్ వీల్స్లో M345 పోయింది, Cలో వచ్చి C3 కూడా పోయింది. అంటే దీంట్లో 3 గేర్ వీలు, దీంట్లో 1 గేర్ వీలు, దీంట్లో థర్డ్ గేర్ ఒకటే పోయింది, దీంట్లో వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ వీలు పోయింది. అదేంది భయ్యా, దీంట్లో ఒకటే పోయి దీంట్లో 3 బాడీ ఏంటంటే అయిపోతాయి అయ్యి భయ్య, అంతే మించి ఏం లేదు. ఇది గేర్ వీల్స్ దీంట్లో. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంజిన్లో బోరు, క్రాంక్ అన్నీ ఉంటాయి. ఇంకా సామాన్ అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏది మనం మామూలు కస్టమర్ బండి అలా చేస్తాం అలాగే ఉంటుంది. అయితే మన బండి కాబట్టి కొద్దిగా ఇంకా అంతే చెప్పలేదు. అయితే ఈ వర్క్ మనం పెయింటర్ కాడ చేసి పెయింటర్ కాడి నుంచి వచ్చిన తర్వాత కలుసుకుందామా, లేకపోతే పెయింటర్ కాడి నుంచి సామాన్ తేగానే కలుసుకుందాం కదా. అంటే ఈ బండి కానీ చూసుకుంటే కొన్ని ప్యానల్స్ బ్లాక్ తెప్పిస్తామా, రెడ్ తెప్పిస్తామా. ఎందుకంటే స్పోర్ట్స్ రెడ్ అనేది దొరకదు, దొరికినా సరే ట్యాంక్కి ఎగ్జాక్ట్గా పెయింట్ కలవదు. అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకేంటంటే కొన్ని ప్యానల్స్ తెప్పించి మొత్తం పెయింటింగ్ చేపిద్దాం అనుకుంటున్నా. అంటే అన్ని ప్యానల్స్ లాస్ట్ టైం హైదరాబాద్ వెహికల్ ఎలా చేపించామో అలాగే చేపించేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం హైదరాబాద్ వెహికల్కే దొరకలేదు. అప్పుడు బ్యాక్ మడ్గాడు, సైలెన్సర్ కవర్ విడిగా దొరుకుతున్నాయి. ఇప్పుడు బ్యాక్ మడ్గాడు, సైలెన్సర్ కవర్ దొరకడం లేదు. ఇంకా రెడ్ కలర్ స్పోర్ట్స్ రెడ్ ప్యానల్స్ దొరుకుతాయని గ్యారంటీ ఏముంది. అందుకని ఏంటంటే ఒక బ్లాక్ కానీ లేకపోతే ఏ కలర్ తక్కువ ఉంటే, యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ స్పోర్ట్స్ రెడ్ రేట్ తక్కువ ఉంటుంది. ఏది దొరికితే అది తెప్పించేస్తాం, స్పోర్ట్స్ రెడ్ కానీ బ్లాక్ కానీ ఏది దొరికితే అది తెప్పించేసి మిగతా అయితే మొత్తం పెయింటింగ్ చేయించేస్తాం. కొత్త ప్యానల్స్ తెప్పించిన సరే మళ్ళీ మొత్తం పెయింటింగ్ చేయించేద్దాం. ఓకే
భయ్య చూడండి టోటల్గా అయితే మనకి పెయింట్ కానీ సామాన్ రెడీ వచ్చేసి అదేవిధంగా మనం కొత్త ప్యానల్స్ ట్యాంక్ పెయింటింగ్ చేయించాం, అదేవిధంగా ఫ్రంట్ మడ్గార్డ్ కానీ పెయింటింగ్ చేయించాం. ఫ్రంట్ మడ్గార్డ్ అనేది కరిజ్మాది కాకుండా మనం ఏదైతే ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ సెన్సార్ ఒక బండి వచ్చి చూస్తారు మధ్యలో, ఆ బండి ఫ్రంట్ మడ్గార్డ్ యూస్ చేస్తే మీకు బిగించిన తర్వాత క్లారిటీ చూపిస్తాను. ఇవన్నీ అంతా ఒరిజినల్ ప్యానల్స్ అను. అయితే ఫ్రంట్ మడ్గార్డ్ అనేది మనకి ఈ కలర్ దొరకలేదు కాబట్టి ఫ్రంట్ మడ్గార్డ్ కొత్త తెచ్చి కానీ పెయింటింగ్ చేయించాను, ట్యాంక్ పెయింటింగ్ చేయించాను. ఇక్కడ మీకు వీడియోలో కనబడేటప్పుడు ట్యాంక్ డిఫరెంట్ కనబడుతుంది, మడ్గార్డ్ డిఫరెంట్ కనబడుతుంది. ఈ బండికి సెట్ చేసిన తర్వాత అదే ప్యానల్ దానికి సెట్ చేసి చూస్తే రెండు నార్మల్గా ఉంది. ఆల్ ప్యానల్స్ అయితే ఒరిజినల్ ప్యానల్స్ మనం యూస్ చేస్తాం సంగతి మేము తెలుసు. మన బండి అయినా మీ బండి అయినా ఎవరి బండి అయినా ఒకటే. ఇంకా ఈ స్పేర్ పార్ట్స్ కానీ చూసుకుంటే ఒక్కో బండికి ఒక్కో విధంగా ఉంటుందని మీకు ఆల్మోస్ట్ చెప్పాను. ఆల్గో చూసుకుంటే దీనికి సైలెన్సర్ పైప్ ప్లేట్ వచ్చి గోల్డ్ వేస్తే కింద ప్లేట్ వచ్చి స్టీల్ వస్తుంది. మీకు బండికి బిగించిన తర్వాత చూపిస్తాను. ఇది మొత్తం బండిలో యూస్ చేసే స్పేర్ పార్ట్స్. ఇది టైప్ 3 ఇంజిన్ కిల్స్ వచ్చి మన ప్రతి బండిలో బోనస్గా ఇదైతే ఇస్తానే ఉంటాం. ఇది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంజిన్ సూపు సీట్ కవర్స్ కానీ రెడీ అయిపోయినాయి. బ్యాక్ మట్గా ఒరిజినల్ మట్గా తెప్పించాను. ఓకేనా. ఇంకా దీనికి సంబంధించిన కేబుల్స్, రబ్బర్స్ గత అన్నీ ఉంటాయి. అడ్డెడ్ వస్తున్నాయి, డైండ్ వస్తున్నాయి, 4 ఇండికేటర్లు, చైన్ కిట్టు. ఓకే, ఇవన్నీ స్పేర్ పార్ట్స్. అంటే అన్ని బండ్లలో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదని నా ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం పెయింటింగ్ ఇచ్చే స్పేర్ పార్ట్స్ భయ్యా. పెయింటింగ్ ఇచ్చి మనం పెయింటింగ్ చేయించుకునే స్పేర్ పార్ట్స్ ఇదే. నేను ఇంజిన్ మాత్రం కంపల్సరీగా ప్రతి బండిలో ఓపెన్ చేయించి పెయింట్ కొట్టించి తర్వాత ఫిట్ చేసిన తర్వాత నాకు బండికి యూజ్ చేసిన ప్యాకింగ్ కనబడాలి. ఓకేనా. మీరు కానీ చెప్తుంటారు కదా మాకు 60,000 చేస్తున్నారు, 80,000 చేస్తున్నారు అంటే మీ మెకానిక్ని కానీ ఈ విధంగా చేయమని చెప్పండి. బండికి ఇంజిన్ బిగిస్తే ప్యాకింగ్ కనబడాలా. ఏం కనబడాలి? ప్యాకింగ్ కనబడాలి. అయితే మీ మెకానిక్ నన్ను తిట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే లో బడ్జెట్లో ఎందుకు అయిపోద్ది అంటే బిగించి పెయింట్ కాబట్టి ఇంజిన్ సెట్గా కొట్టించడంలో శ్రమ తగ్గిపోద్ది, ఏడ శ్రమ పెరిగిపోద్ది. నేను కస్టమర్కి చెప్పేదంటే నేను శ్రమ ఎక్కువ తీసుకున్నా సరే నేను ఛార్జ్ తీసుకున్నా కస్టమర్ కాడ. అందుకని నేను భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నా వర్క్ ఇది అనేది నేను కస్టమర్ చూపిస్తే ఆల్మోస్ట్ నన్ను నమ్ముతున్నారు భయ్యా, అది చాలు నాకు. అయితే మనం అయితే ఇంజిన్ ఓపెన్ చేసి పెయింటింగ్ చేపిస్తే నా బండి అయినా మీ బండి అయినా ఎవరి బండి అయినా ఒకటేను. అయితే ఇంక నెక్స్ట్ చూసుకుంటే వీల్స్ అన్నీ నేను బండ్లు అయితే బండికి పాత టైర్లో బాగున్నాయి, 2 ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి కాబట్టి నేను పాత టైర్లో యూస్ చేస్తాను. మొత్తం దాదాపు 70-80% బటన్ అయితే టైర్లో ఉంది కాబట్టి 2 ట్యూబ్లెస్ కాబట్టి మనం మార్చాల్సిన అవసరం లేదు. ట్యూబ్లెస్ సంబంధించిన మూతలు కానీ తీసుకొచ్చి పెట్టేస్తాను. ఇది టోటల్గా అయితే మనం పెయింటింగ్ సామాను, బాడీ ప్యానల్స్. అయితే ఇవన్నీ మనం ఒకసారి సెట్ చేసుకుంటాం భయ్యా. ఏది ఈ హెడ్ లైట్లు సెట్ చేసుకోవడం, ఈ పుట్రస్ ప్లేట్లు, బ్యాక్ టైర్లు, సైలెన్సర్లు ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. అందుకని మీరు ఈ లోపల సెట్ చేసే లోపల ఏం చేస్తారంటే ఈ ఇంజిన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏమి యూస్ చేస్తున్నాను అనేది కానీ మీకు చూసే క్లారిటీ వస్తుంది కదా, అది చూసి వచ్చేసండి. ఈ లోపల ఈ సామాన్ కొద్దిగా ఖాళీ చేస్తాను. ఓకేనా భయ్య. చూడండి టోటల్గా అయితే ఇంజిన్ సామాన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. మన వర్క్ అనేది ఇదే విధంగా ఉంటుంది. పెయింటింగ్ కాడికి మనం సెట్గా ఇంజిన్ పంపించాం. ఎందుకంటే మనం వాడే ప్యాకింగ్ బయటికి కనబడాలి, అప్పుడే బండికి ఒరిజినాలిటీ ఉంటుంది. అది నాకు తెలిసింది భయ్య. కొంతమంది సంగతి వదిలేసేయండి. నాకేంటంటే ఇలాగే ఉండదు వర్క్. మొత్తం పెయింటింగ్ చేయించాలి, ఓపెన్ చేసి చేయించాలి. ప్రతి ప్యాకింగ్ యూజ్ చేసిన ప్యాకింగ్ బయటికి కనబడాలి. కంపెనీ బండ్లు అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు కంపెనీ వాడు ఇంజిన్ ఫిట్టింగ్ చేస్తాడు, ప్యాకింగ్ బయటికి కనబడుతుంది. మన విషయంలో కానీ ప్యాకింగ్ బయటికి కనబడాలి. అంటే నేను కస్టమర్కి ఏం చెప్పానంటే కంపెనీ అవుట్పుట్ కంపెనీ డ్రైవింగ్ ఇస్తా అని చెప్తా. ఇక్కడ ఇంజిన్ మొత్తం బిగించి ఇచ్చేస్తే పెయింటర్ కాయ పెడితే కంపెనీ అవుట్పుట్ రాదు కదా ఇంజిన్ విషయంలో. అందుకని నేను ఇలాగే చేస్తాను ఇంజిన్. ఏడుగాని చూసుకుంటే మన ఇంజిన్ సామాన్ అనేది మొత్తం మళ్ళీ పెట్రోల్లో క్లీన్ చేసుకుంటాం భయ్. ఎందుకంటే లోపల పెయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన కస్టమర్ కానీ ఒక 2 times ఆయిల్ తొందరగా చేంజ్ చేయండి, 1000 kilometers అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకుంటాం. ఏడైనా బై మిస్టేక్ కొద్దిగా సైడ్లో చూడండి, కొద్దిగా పెయింటింగ్ ఉంది. ఇలాంటివి ఏంటంటే ఊడినప్పుడు ఆయిల్ ఫిల్టర్లోకి వస్తుంది, అంటే జెల్లెడ్లోకి వస్తుంది కాబట్టి చూసారా. దాంట్లోకి వచ్చినప్పుడు మనం ఆయిల్ డ్రై చేసినప్పుడు అక్కడైతే అర్థమైపోద్ది ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది. అందుకని ఏంటంటే ఒక 2 times తొందరగా మార్చిన పోయి అంటాను. మార్చకపోయినా ఏం కాదు, మనం చెప్పడంలో ప్రాబ్లం లేదు కదా. 800 రూపాయలు అవుతుంది 2 సార్లు ఆయిల్ తొందరగా మారిస్తే. అదే మనం చెప్పలేదు అనుకో 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే 800 అవుతుంది. 2 times తొందరగా మార్చామంటే ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది పెట్రోల్లో క్లీన్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఫిల్టర్ కాదు, ఆయిల్ జల్లెడ్. ఓకేనా. అది ఇంకా మనం బండిలో మొత్తం సామాన్ పెట్రోల్ క్లీన్ చేసుకునేసాం, ఈ కానీ పెట్రోల్లో క్లీన్ చేసుకునేసాం, మొత్తం ఫ్రెష్గా పెట్టినేసాం. అదేవిధంగా ఈ బండిలో వాడే సామాన్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి తెచ్చుకునేసాను. ఇక్కడ ఒకటి గుర్తించండి, ఫుల్ ఇంజిన్లో ఒక విధంగా మెటీరియల్ వాడతాం, ఫుల్ రిస్టోరేషన్లో మరొక విధంగా మెటీరియల్ వాడతాం. అంటే ఇక్కడ కాస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది భయ్, చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. ఇక్కడైతే చూసేయండి సామాన్ తెచ్చింది. ప్యాకింగ్ కిట్టు, కార్బన్ మ్యాన్ఫోల్డ్, టైమింగ్ చైన్ కిట్టు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ హబ్, క్లచ్ సెంటర్, క్యామ్ షాఫ్ట్, జీపీడీ వీలు, క్లచ్ బెల్ నెల్లూరులో దొరకపోతే జానీ బ్యాగ్ చెప్పి గుంటూరు నేను తెప్పించా. ఇది మళ్ళీ దొరికింది, క్లచ్ బెల్ నెల్లూరులో దొరకలేదు. ఓకేనా. అది ఆయిల్ పంపు, అదేవిధంగా 4 గేర్ వీల్స్, M3, M4, M5, C3 అనుకుంటా. మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన చూపించుంటాను. అది నెక్స్ట్ ఒక ఇంజిన్ బేరింగ్, ఒక బేరింగ్ అయితే క్రాంక్ ఫిక్స్ చేస్తుంటారు, మరొక ఇంజిన్ బేరింగ్ మీకు క్రాంక్ అని చూపిస్తానండి. ఇంకా చూడండి మనం మామూలుగా కంపల్సరీగా ఏంటంటే ఇంజిన్ ఓపెన్ చేస్తామంటే మ్యాక్ రాడ్, అదేవిధంగా ఒక ఇంజిన్ బేరింగ్ అనేది లేతులు వేయించాలి. ఇది ఓకే. ఒక బేరింగ్ వచ్చి 1000 రూపాయలు. ఈ బేరింగ్ ఏడు చూడండి 975 రూపాయలు.
ఇది ఓల్డ్ స్టాక్ ఉన్నట్టుగా ఉంది. మామూలుగా 990 రూపాయలు ప్రజెంట్ బేరింగ్. ఇది నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆయిల్ సీల్ కిట్, గేర్ షాఫ్ట్ ప్లేటు, ఇంకా చిన్న చిన్న ఓరింగ్లు. ఈ ఓరింగ్ డిమాండ్ అయిపోయింది భయ్ ఇప్పుడు. నేను ప్రతిసారి ఇంజిన్ ఓపెన్ చేసినట్టు ఓరింగ్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ రాకూడదని. బై మిస్టేక్ వస్తే మనం ఏం చేయలేం, కానీ రాకూడదని మొత్తం చేంజ్ చేస్తాను. ఓరింగ్లు, వాషర్లు, నోట్లెట్ పెట్టి హెడ్ నెట్లు, సలైన్ గ్యాస్కెట్, హెడ్ ఆయిల్, ఓరింగు, నోట్లెట్ పెట్టి ఆయిల్ గేజ్, ఇవే భయ్యా చిల్లర ఇవన్నీ చేంజ్ చేస్తాం ఇంజిన్లో. ఓకేనా, ఇది టోటల్గా మనకి ఇంజిన్లో యూస్ చేసే స్పేర్ పార్ట్స్. మనం సామాన్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటాం, ఎందుకంటే కస్టమర్కి కంపెనీ అవుట్పుట్, కంపెనీ డ్రైవింగ్ ఇస్తానని చెప్పాను కాబట్టి కంపెనీ అవుట్పుట్ రావాలంటే కంపల్సరీగా ఇంజిన్ బిగిచ్చి పెయింటర్గా పెడితే అవుట్పుట్ రాదనేది నా ఉద్దేశం. అందుకే ఇలా ఓపెన్ చేసి కొద్దిగా టైం లేట్ అయినా పర్లేదు, కొద్దిగా శ్రద్ధ తీసుకొని చేసుకున్నామంటే ఆ క్వాలిటీ అనేది బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు టోటల్గా ఇది సెట్ చేస్తున్న లోపల ఆల్మోస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా ఏమని, ఈ సామాన్ సెట్ చేసే లోపల ఇంజిన్ సామాన్ చూసిరామని చెప్పేసి ఐగానే సెట్ చేసినాం. ఒకసారి ఐగాని చూసేయండి. అయితే చూడండి భయ్య, మనం ఏంటంటే మళ్ళీ ఈ బాడీ తీసుకెళ్ళి ప్లేస్లో పెట్టినప్పుడు మళ్ళీ సెట్టింగ్ సబ్జెక్ట్ ఉండకూడదు, జస్ట్ మొత్తం బాడీకి బిగించుకుంటా పోవడమే. ఇక్కడ కానీ చూసుకుంటే 4 క్లెగ్లు, అదేవిధంగా బ్యాక్ స్టే సైలెన్సర్ అనేది సెట్ చేయలేదు, స్టీల్ కవర్ బండి మీద సెట్ చేస్తాను. వెనకాల సీట్ రింగ్ కానీ, ఇక్కడ పుట్రెస్ట్లు వేసుకొని, బ్రేక్ పెడల్ వేసుకొని, బ్రేక్ రాడు, మొత్తం సెల్ఫ్ మోటరు, అదేవిధంగా ఈ క్లాంప్, రబ్బరు, పొల్యూషన్, పవర్ కాయిల్, ఎయిర్ ఫిల్టర్, వెనకాల బ్యాక్ స్ప్రాకెట్. ఓకేనా, అదేవిధంగా ముందర డిస్క్, ఎవ్రీథింగ్ భయ్య, వెనకాల టైర్లు, బ్రేక్ డ్రమ్లు, డిస్ప్లేట్లు, బ్యాక్ మడ్గాడు. ఓకేనా, మొత్తం ఇక్కడ చూసారా హెడ్ లైట్, సీట్ ప్యాన్లు, సైడ్ డోర్లు, ఫ్రంట్ మడ్గాడు మొత్తం సెట్ చేసుకునేసి ఉంటాం. అంటే ఈ బాడీ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో కానీ పెట్టుకుంటే మనకి ఇంజిన్ రెడీ అయిన తర్వాత మొత్తం టప బిగించుకురావడం. ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను మీకు, బ్లాక్ కలర్ ఒకటి ఫిట్టింగ్ చేశాను, అదేవిధంగా వైట్ కలర్ కానీ ఫిట్టింగ్ చేశాను. మళ్ళీ రెడ్ కలర్ కానీ చేద్దాం అనుకున్నా, ఎందుకు ఆడ పెద్దగా యూస్ లేవు, 3000 4000 కంటే యూస్ లేవు, అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు. ఒక వీడియో తీయాలంటే ఒక రోజులో అయ్యే పని 2 రోజులు అవుద్ది, అందుకని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా నేను బండి బిగించి మనం స్టార్టింగ్లో కలుసుకుందాం భయ ఇంజిన్ బీటింగ్లో, అంతే కదా. అయితే చూడండి భయ, టోటల్గా అయితే వెహికల్ అయితే రెడీ అయింది. మీరు ఏ రోజు అప్డేట్ ఆ రోజు చూడాలనుకుంటే కంపల్సరీగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డీపీలో దానికి సంబంధించిన లింక్ ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. మనకి వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వెహికల్ సంబంధించిన వీడియో కానీ మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉంటుంది భయ. ఏది మామూలు షార్ట్ వీడియో భయ, బండి ఇలా వచ్చింది అంటే బండి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, వర్క్ ఈ విధంగా అయినప్పుడు, మొత్తం ట్యాంక్ ప్యానల్స్ మొత్తం బిగించినప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఏ రోజుకు అంటే ఈ రోజు చేసి అంటే రేపు ఉదయంకి ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది. యూట్యూబ్లో నెలలు సరిపోతాయి, 1 నెల 2 నెలలు 3 నెలలు, అంటే టయాన్ని బట్టి మనకి ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాం. ఓకే, టోటల్గా అయితే బండి అయితే రెడీ అయిపోయింది భయ. ఇంజిన్ అన్ని బండ్లకి ఎలాగ వచ్చాయి అలాగే వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫ్రంట్ మడ్గాడు డిఫరెంట్గా ఉంటుంది, అదేవిధంగా మన బండి కాబట్టి లోపల హార్న్ ఎక్స్ట్రా యూస్ చేశాను. అదేవిధంగా వెనకాల వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తాయి ఇక్కడ నుంచి వచ్చే బండ్లకి. ఇది స్టీల్, ఇది గోల్డ్ వస్తుంది, లేకపోతే ఇది కానీ స్టీల్ కావాలంటే స్టీల్ వస్తుంది, ఎందుకంటే ఈ కవర్ అనేది గోల్డ్ కవర్లు దొరకడం లేదు. ఓకే, ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ వినిపించేసి ఫస్ట్ ఆర్లేనండి. ఈ క్లిస్ వచ్చి అనేది మన షాప్లో పెట్టారు కాబట్టి మనం ఇది ప్రతి బండిలో యూజ్ చేస్తాం అయ్యా, దీనికి అమౌంట్ యాడ్ చేయకుండానే మనం ఇచ్చే బెనిఫిట్ అంతే ఇది. ఓకే, ఆర్న్లు ఎందుకో నాకు అలా ఇష్టం, అందుకే నేను పెట్టించుకున్నాను. కస్టమర్ బండికి అయితే వద్దు అంటాను, నా బండికి కాబట్టి ఏదో పెట్టించుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి, అది మీకు సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఆర్ఎల్ కానీ, ముందర హెడ్లైట్లో బల్బులు కానీ, అదేవిధంగా చూద్దాం అయితే రాదా. ఓకే, ఇంజిన్ బీటింగ్ యూజ్ చేయండి. ఓకే భయ్, అన్ని బండ్లకి ఇంజిన్ బీటింగ్ ఎలాగ ఉంటుంది దీంట్లో కానీ అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం కస్టమర్ బండి ఒకలాగా మన బండి ఒకలాగా చేయం. ఏ బండి అయినా సరే కంపల్సరీగా ప్రతి బండి ఇంజిన్ చేసా అంటే కార్బోరేటర్ కొత్తది వేసి తిరాల్సిందే. ఓకేనా, అదేవిధంగా ఈ బండి అయితే ఇంజిన్ బీటింగ్ అయితే ఇలా వచ్చింది. ఇంకా బాడీ ప్యానల్స్ అన్నీ బిగిస్తే ఎలా ఉంటుందో చూద్దామా, లెట్స్ గో.
ఓకే భయ్, టోటల్గా అయితే వెహికల్ అయితే రెడీ అయింది. వెహికల్లో సామాన్ అన్నీ మీకు అయితే చూపించాను. ప్రతి వెహికల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా అయితే అవుట్పుట్ కానీ మీరు చూసేశారు. అయితే మనం నార్మల్ వెహికల్స్ లాగంటే ఈ వెహికల్స్లో కొద్దిగా డిఫరెంట్గా ఏదైతే ముందర మడ్గాడ్ ఉందో ముందర మడ్గాడ్ అనేది చేంజ్ చేసాం. మీకు దగ్గర నుంచి కానీ చూపిస్తాను చూడండి. కొద్దిగా బాగుంది. అంటే మనకి కరిజ్మా విషయం ఏంటంటే ఫ్రంట్ మడ్గాడ్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంటుంది. ఈ విధంగా మడ్గాడ్ ఉండడం వల్ల ఏంటంటే డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే డ్యామేజ్ అనేది అవ్వదు ఈ మడ్గాడ్ ఒకటి. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం వెనకాల సైలెన్సర్ కవరు అంటే ఇది గోల్డ్ కవర్ దొరకపోయేటప్పటికి దీని స్టీల్ చేయించి దీని అయితే మనం గోల్డ్ కవర్ వేయించాం. ఓకేనా, అది ఇక్కడ కానీ చూసుకుంటే ఇదే దీంట్లో డిఫరెన్స్. అదేవిధంగా ఇంకా సీట్ కవర్ చూసుకున్నా సరే సీట్ కవర్ కానీ రెడ్ కూడా ఇచ్చాం. ఎందుకంటే బండి కానీ రెడ్ కాబట్టి ఆ రెడ్ వచ్చేటప్పుడు చూసుకున్నాం. అయితే కొన్ని మార్పులు అయితే చేసాం. ఫ్రంట్ మడ్గాడు, సైలెన్సర్ కవర్, అదేవిధంగా సీట్ కవర్, మిగతా మొత్తం సేమ్ టు సేమ్ అన్ని వెహికల్స్ అలా చేస్తాం. అలాగే చేస్తాం. ఇంజిన్ బీటింగ్ కానీ అన్ని బండికి ఎలా వచ్చిందో దీనికి అలాగే ఉంది. ఒకసారి చూడండి. ఓకేనా, అది చెప్పేది ఏం లేదు. బీటింగ్ ఇది అని చూపించాల్సింది తప్పితే అంతమించి ఏం లేదు. అంతా ఎవ్రీథింగ్ ఓకే ఉంటుంది. మనం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు కాబట్టి అదే లెవెల్లో బీటింగో, అదే లెవెల్లో డ్రైవింగో, అదే లెవెల్లో అవుట్పుట్ అయితే వస్తుంది. మనకి దీంట్లో చేంజింగ్ అనేది మీకు చూపించే ఫ్రంట్ మడ్గాడు, సైలెన్సర్ అండ్ సీట్ కవర్ కొన్ని చిన్న చేంజ్ చేశారు. అదేవిధంగా దీంట్లో ఎక్స్ట్రా హార్న్స్ కానీ యూస్ చేశాను. ఏదో అంటే మన బండి కదా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి, ఏదో ఒక చిన్న కోరిక హార్న్లు వేసుకోవాలని చెప్పేసి అందుకని హార్న్లు కానీ ఈ బండ్లు అయితే యూస్ చేస్తాను. టోటల్గా అయితే ఇది పోయా మన బండిలో వచ్చిన అవుట్పుట్. మిగతా మొత్తం అయితే ఒక కస్టమర్ బండి అయితే ఎలా చేస్తామో మన బండిగా అలాగే చేసుకుంటాం. ఇది మన బండి అనుకోవలేదు భయ్య, ఇది ఎవరికి సొంతం వద్దో నాకు కానీ తెలియదు. ఎందుకంటే వాడతా ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వాడతాను. తర్వాత ఏంటంటే మనకి అంటే ఎన్నో కరిజ్మాలు ఉంటాయి, దీన్ని వాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత ఉండదు. ఆ బండి అనేది ఎక్కువ రోజులు పక్కన పెట్టడం వల్ల బండి పాడైపోతుంది. అందుకేంటంటే ఎందుకు పక్కన పెట్టేది అమ్మేస్తే పోతుంది అని చెప్పేసి అమ్మేస్తాను. అది టోటల్గా ఇది. ఇప్పుడు మీకు వీడియో రిలీజ్ చేయడానికి ఇది ఎవరికి అమ్మాం కానీ మనకు తెలియదు. మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో వెహికల్ అనేది ఎప్పుడు రెడీ అయింది, ఎప్పుడు మనం అమ్మేస్తాం, ఏం జరిగింది, ఎందుకు అమ్మే ఏందనేది ప్రతి ఒక్కటి మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అయితే వస్తుంటుంది. దానికి సంబంధించిన లింక్స్ అనేది కింద డీపీలో ఉంటుంది, డీపీలో చెక్ చేయండి. అంటే ఏ రోజు అప్డేట్ అయితే ఆ రోజు అయితే మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అయితే వస్తుంది. ఇది టోటల్గా పోయి మన కరిజ్మా వెహికల్. ఇది మనది కాదు, ఇప్పుడు ఎవరిది అయిపోయిందో నాకు కానీ తెలియదు వీడియో రిలీజ్ చేయడానికి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వాయిస్ డబ్బింగ్ చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మంది ఓకే. ఈ వీడియో రిలీజ్ చేయడానికి ఎవరికొరకు అమ్మేస్తుంటాను. ఓకే, ఆగండి. ఈ బండి గురించి కొన్ని ముచ్చట్లు చెప్తాను. మనం ఒంగోలు కాడ ఈ బండి పర్చేస్ చేసామా, షాపుకి తీసుకొచ్చామా, షాప్లో టెస్ట్ డ్రైవ్ చూసామా, నవీన్ అనగా డబ్బులు తీసుకొని మొత్తం అమౌంట్ పే చేశాను. మీకు చెప్పినట్టు ఏంటంటే బండి పెయింటింగ్ ఓపెన్ చేస్తాను. పెయింటింగ్ ఓపెన్ చేసింది, పెయింటింగ్ అయిపోయింది కదా, మనకి కావాల్సిన ప్యానల్స్, అదేవిధంగా ఇంజిన్ సామాను, స్పేర్ పార్ట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా బండి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేసినారు కదా, ట్యాంక్ డిఫరెంట్ కలర్ ఉంది. మీరు అబ్జర్వేషన్ చేయలేదు కదా, తర్వాత చేస్తారు. ఇక్కడ ఈ బండికి ట్యాంక్ ఎక్కించినప్పుడు ఎగ్జిట్గానే ఉంది. అయితే బండికి సంబంధించిన ఒరిజినల్ ప్యానల్స్ ఏదైతే తెప్పించాము, అంటే రైట్ ప్యాన్ లో ఒకలా ఉంది, లెఫ్ట్ ప్యాన్ లో ఒకలా ఉంది, ఇలా డిఫరెన్స్ వచ్చింది. ప్యానల్స్ డిఫరెంట్ గా ఉంది. అయితే ఇంకా కుదరదని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి మొత్తం పెయింట్ కార్డ్ ఇచ్చి, మొత్తం పెయింటర్ కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దీనికి సంబంధించిన స్టిక్కర్స్ అన్ని మళ్ళీ అతికిపించి, స్టిక్కర్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఉన్నదని ఈ విధంగా చెక్ చేశా. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మళ్ళీ పెయింటర్ కార్డ్ చేర్చి పెయింటర్ కార్డ్ క్లియర్ కొట్టమని చెప్తే టోటల్ గా మనకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కి మొత్తం క్లియర్ కొట్టాడు. క్లియర్ కొట్టిన తర్వాత మళ్ళీ షాప్ తీసుకొచ్చి మొత్తం సామాన్ని సెట్ చేసి ఈ విధంగా బండి బిగించిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సరిపోయింది. అయితే మనం ఫోటో షూట్ చేయాలి కదా, అయితే అలా వెళ్ళిపోయి ఒక ఫోటో షూట్ అయితే ఈ విధంగా అయితే తీసాం. అయితే మనకి బండి ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. ఈ బండి అయితే మనం ఏ రోజులకి అయితే సేల్ చేసాం. అయితే ఇలా సేల్ చేసింది ఎవరికి ఏం తెలియాలంటే మన ఇన్స్టాగ్రామ్ అయితే మీరు ఫాలో అయితే మీకు ఎగ్జాక్ట్గా అర్థం అవుతుంది ఎవరికి అమ్మేసాం ఏంటనేది. ఇది భయ ఈ బండి స్టోరీ అయితే. మీకు టోటల్గా వీడియో నచ్చిన లైక్ కామెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.